రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎక్కడికక్కడ అవసరమైన సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బోస్ రోడ్డులో నిలిచిపోయిన నీటిని స్వరాజ్ థియేటర్ సెంటర్ వద్ద డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో సహా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సహాయ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బోస్ రోడ్లోని స్వరాజ్ టాకీస్ సెంటర్లో డ్రైనేజీని, రోడ్లపై నిలిచి ఉన్న నీటిని పరిశీలించిన మంత్రి మున్సిపల్ అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ముప్పు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చెప్పారు. శనివారం సాయంత్రానికి తెనాలిలో 140 మిల్లీలీటర్ల మేర వర్షపాతం నమోదైందని, అత్యధికంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని 2 వెల్ఫేర్ హాస్టల్లో ఉంచామని, హాస్టల్ వద్ద వసతులు అలాగే అవసరమైన వారికి మందులను ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షం ఉధృతి తగ్గిన తర్వాత డ్రైనేజీ పనులు వేగంగా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకొని ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రితో పాటు కమిషనర్ బి శేషన్న, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. నిన్న ఉదయం నుంచి అల్పపీడనం వలన రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి నిన్న ఒక్క రాత్రే మనకి 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా 140 మిల్లీమీటర్ల వర్షం మనకి కురిసింది. ఇది ఊహించని పరిణామం. తుఫాన్గా మారింది. రాత్రి సుమారు 1 గంటకి కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు. వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా. కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాటిస్తున్నాను, తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి. ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి, లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యము అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసి బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు, వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాం. మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా